హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంక వంట రెడీ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఎగ్స్ పెట్టేసి ఒక 4, 5 డేస్ అవుతుందండి. ఇంకా అవ్వలేదనమాట. ఎగ్స్ బాయిల్ చేయట్లేదనమాట. ఇంకా ఈరోజు పెట్టేద్దాంలేనని చెప్పేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాననమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే ఇంకా పోపు కూడా రెడీ చేస్తున్నాను. నేను నైట్ వచ్చేసి దొండకాయలు కట్ చేశానండి. ఇంకా ఫ్రై ఎందుకులే ఇంకా పులుసులాగా చేద్దామని చెప్పేసి పులుసుకి కట్ చేశాననమాట కొంచెం పెద్ద ముక్కల్లాగా. ఇంకా ఆనియన్స్ అవి గూడా ఏందంటే ఇంకా బయటే నైటే కట్ చేశానండి. అవేందంటే ఇంక బయటకొచ్చినప్పుడు కట్ చేశాననమాట. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంకా దొండకాయలు గూడా వేసేస్తున్నాను. ఇవి ఈరోజు ఏందంటే ఇంక పాలు పోసి చేస్తాను. దొండకాయ కర్రీ వచ్చేసి పాలు పోసి చేస్తాననమాట ఈరోజొచ్చేసి. బావుంటదండి. చాలా బావుంటది. పాలు పోసిన కర్రీ అయితే చాలా బావుంటదండి. అసలు కొంచెం గ్రేవీగా చాలా బావుంటది. నేనేందంటే కొంచెం ఎక్కువ వేస్తాననమాట పాలు. అప్పుడేందంటే కొంచెం గ్రేవీలాగా రెడీ అవుతదనమాట. ఇక్కడొచ్చేసి మీగడ గూడా తీస్తున్నానండి. మీగడ పెరుగు తింటే చాలా బావుంటదండి. కానీ కొంచెం నెయ్యది కూడా కావాలి గదా! కొంచెం ఏందంటే తింటే బానే ఉంటదిలే గానీ గిన్నెలవి గూడా జిడ్డుగా ఉంటాయండి. మనం ఏదన్నా బాక్సుల్లో పెట్టాలన్నా జిడ్డుగా ఉంటాయి. చేతులకు గూడా మరీ జిడ్డయిపోతదనమాట. కానీ చాలా బావుంటది. ఒకసారి టేస్ట్ చేయండి. చాలా బావుంటది. ఇంకా గిన్నెలన్నీ జిడ్డుగా ఉంటాయిలే అని చెప్పేసి నేను పెట్టట్లేదు. అందులో కొంచెం నెయ్యయితే వేస్తాను గదా! అని చెప్పి. ఇక్కడేందంటే ఇంకా రెడీ అవుతున్నాను. అప్పుడే స్టార్ట్ చేశానండి వంటొచ్చేసి. ఇంకా సిలిండర్ అయిపోయినట్టుంది. గ్యాస్ అయిపోయినట్టుంది. ఇంకా మారుద్దామని చెప్పేసి మార్చేశాననమాట. ఇంక మార్చిన తర్వాత వీడియో తీశాననమాట. ఇదొచ్చేసి ఏందంటే స్టార్టింగ్‌లో చాలా భయపడేదాన్నండి. సిలిండర్ మార్చాలంటే ఏందంటే ఇంకా ఇంట్లో జెంట్స్ వచ్చే వరకు అలానే ఉంచేదాన్ననమాట. ఒక్కొక్కసారి ఏందంటే ఇబ్బందయిపోతుందనమాట. వంట రెడీ అయినప్పుడు కొంచెం స్కూలుకెళ్ళాలి గదండీ పిల్లలు. ఇంకా ఆగిపోతుందనమాట వంట. నాకేమో భయమేసి ఇంకా వాళ్ళొచ్చే వరకు ఇంకా అలానే ఉంచుతాననమాట. ఒక్కొక్కసారి ఏందంటే బయటికెళ్తుంటారు గదా! జెంట్స్ అది. బయటికెళ్ళినప్పుడు ఏందంటే ఇంకెవరినన్నా పిలిసి పెట్టించాల్సొచ్చేది. కానీ ఇప్పుడేందంటే నేనే అలవాటు చేసుకున్నాలెండి. ఇబ్బంది పడనవసరం లేదు. ఏందంటే కొంచెం నేనే అలవాటు చేసుకున్నా. ఇక జెంట్స్ అది లేనప్పుడు గూడా ఇబ్బందుండేది కాదు. ఇంక నేనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు భయం ఉండట్లేదు. ఇంతకుముందంటే ఎక్కడ స్మెల్లొస్తదో, ఎక్కడ లీక్ అవుతదో, అవి ఎక్కడ పేలుతాయో అన్నట్టు భయపడేదాన్ని. ఇంకా సిలిండర్ అంటే మాటలు కాదండి. కొంచెం గ్యాస్ ఇది గదా! ఏందంటే భయపడేదాన్ననమాట బాగా. ఇప్పుడిప్పుడు బానే అలవాటు చేసుకున్నాను. ఇక్కడొచ్చేసిందంటే ఇక ప్లేట్లలో గూడా పెట్టేసానండి. ఆరబెడుతున్నాననమాట. ఇక్కడ పైనొచ్చేసి ఫ్యానుందనమాట. అందుకని ఇక్కడ పెట్టేస్తాననమాట. అందులో ఏందంటే కిందొచ్చేసి కొంచెం దుమ్మది ఉంటది గదండీ! కొంచెం ఫ్లోరింగ్ గదా! అందుకని పక్కన బెడ్డుందనమాట. ఆ బెడ్ మీద పెట్టేస్తాను. దీనికి స్ట్రెయిట్‌గా పైన ప్యానుందనమాట. కొంచెం ఆరిపోతా ఉంటది. ఏందంటే వేడి ఆరిన తర్వాత ఇంక బాక్సులో పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.